హాయ్ గైస్, ఈరోజు మన వీడియోలో వెబ్సైట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు వెబ్సైట్ స్ట్రాటజీ ఏంటి, అసలు ఎన్ని మార్క్స్ వస్తే మనకి మంచి ర్యాంక్ వస్తుంది, 5000 బిలో ర్యాంక్ మనం టార్గెట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యారు, ఓకే, ఏ కాలేజ్లో పడితే ఆ కాలేజ్లో జాయిన్ అయితే మీకు ప్లేస్మెంట్ వస్తుందా, రాదు. సో మీ వెబ్సైట్ అనేది ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎంత బాగా రాస్తే అప్పుడు మీకు మంచి కాలేజ్ వస్తుంది, మంచి ప్లేస్మెంట్ వస్తుంది. సో నేను చెప్పే పాయింట్స్ అన్ని మీరు నోట్స్లో రాసుకోండి, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మీరు సిలబస్ తెలుసుకోవాలి, ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు పేపర్ అనేది. సిలబస్ అంటే మీరు వెయిటేజ్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా, వాటిలో ఎన్ని మార్క్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ అయితే ఈజీగా ఉంది అవి మీరు ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత రిసోర్సెస్ ఏంటి, బుక్స్, టెక్స్ట్ బుక్స్, మార్క్ టెస్ట్, ఇలాంటివి మీకు రిసోర్సెస్ కావాలి. సో రిసోర్సెస్ ఉంటేనే కదా మీరు ఏదైనా చేయగలుగుతారు. సో మీరు రిసోర్స్ ఏంటంటే ఫస్ట్ బుక్స్ వచ్చేసరికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. బుక్స్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ఎన్సీఆర్టీ అందులో కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ తగ్గట్టు మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఎన్సీఆర్టీ అనేది కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ ఉండడం వల్ల మీకు అక్కడే రెండు క్లియర్ అయిపోతాయి. మీరు కాన్సెప్ట్ ఎంత నేర్చుకుంటారో అలానే దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మైండ్లో ఉంటుంది. ఇప్పుడు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గుర్తు రావాలి, అంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్ ఇచ్చాడు, సో ఇది ఈ ఫార్ములా బట్టి వాడితే మీకు అర్థమైపోద్ది. సో మీరు ఎంత అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తారో అప్పుడే మీకు యూజ్ ఉంటుంది. మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా కానీ యూజ్ ఉండదు, ప్రాబ్లమ్స్ చేయాలి. తర్వాత ఎన్సీఆర్టీ తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ ఉంటాయి, శ్రీ చైతన్య, నారాయణ, దిశ, ఇలాంటి బుక్స్ చాలా ఉంటాయి. మీరు మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కున్న తర్వాత వాటిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఎక్కువ సాల్వ్ చేయాలి. ఎక్కువ సాల్వ్ చేయడం వల్ల మీకు ఏంటంటే యూజ్ అనేది, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఈ కాన్సెప్ట్ నుంచి ఇది వచ్చింది, ఇలా చేస్తే మనకి ఈ ప్రాసెస్లో ఆన్సర్ వస్తుందని మీకు క్లియర్గా తెలిసిపోద్ది. తర్వాత మాక్ టెస్ట్ చేయడం వల్ల మీకు ఇప్పుడు 180 మినిట్స్ అంటే 3 అవర్స్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు క్విక్గా చేయగలుగుతున్నారు, ఇంకేంటి చేయలేకపోతున్నారు, దానికి ఈ షార్ట్ కట్స్ అనేవి ఎలా వాడాలి అనేది మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. తర్వాత అంటే షార్ట్ నోట్స్ ఉండాలి. మీకు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ తగ్గట్టు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత రివిజన్కి మీకు ఈజీ అయిపోతుంది, అంటే క్విక్ రివిజన్ అవుతుంది. సో మీరు షార్ట్ నోట్స్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు షార్ట్ నోట్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైనా చాప్టర్ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చింది, అందులో మీకు డౌట్ వచ్చేసింది ఆ క్వశ్చన్, ఇప్పుడు మళ్ళీ బుక్లోకి వెళ్ళి మొత్తం ఆ బుక్లో ఎక్కడుంది ఆ పాయింట్ అనేది ఎత్తుక్కోలేరు కదా. సో అందుకు మీరు షార్ట్ నోట్స్ అనేది పెట్టుకోవడం వల్ల త్వరగా వెళ్ళి ఆ క్వశ్చన్కి ప్రాసెస్, ఇది ఆన్సర్, సో దీనికి ఫార్ములా బట్టి ఇది ఆన్సర్ వస్తుంది అని మీకు త్వరగా అనాలిసిస్ అయిపోద్ది. తర్వాత రివిజన్ ఎలా చేయాలి. చాలా మంది అనుకుంటారు ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు వచ్చిన తర్వాత చేసుకున్నది, ఇప్పుడే మనకి ఎందుకు ఎంసెట్ అంతా ఇదంతా ఎందుకు బాబు కూడా అనుకుంటారు. కానీ మీకు ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితేనే అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. లేదనుకోండి అక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్ని చాప్టర్స్ ఎలా మేనేజ్ చేయాలి, టైం మేనేజ్ అవ్వట్లేదు, ఇక్కడ ఐపీఈ చూసుకోవాలా, ఇక్కడ వెబ్సైట్ చూడాలా, ఏం అర్థం కాదు. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ వస్తుంది. అది ఇంజనీరింగ్ స్టూడెంట్కి మీరు ఇంజనీరింగ్ లైఫ్ లీడ్ చేయాలనుకోండి, మంచి కాలేజ్లో వస్తేనే మీకు ఎంజాయ్మెంట్, ఫెస్ట్స్, ఇలా ఈవెంట్స్ అనేవి చాలా ఉంటాయి, లైఫ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచి అనుకోండి, నాకు అలాంటి కాలేజ్ కావాలి, నేను ఇంజనీరింగ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఫస్ట్ CGPA మెయింటైన్ చేసుకోవాలి. సో మీకు మంచి కాలేజ్ వస్తేనే మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుంది, మంచి ప్యాకేజ్తో వస్తుంది. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇప్పటి నుంచి టార్గెట్ చేసుకోండి. 5 months మీవి కాదనుకోండి, ఇప్పటి నుంచి కష్టపడితే మీకు అవుతుంది. మీ వల్ల కాదంటే మీకు హార్డ్ అనిపిస్తే ఇంకొకరికి కూడా హార్డే. మీరు ఎలా గుర్తు చేసుకోవాలి, ఎవరైనా నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు, రీల్స్ చూస్తున్నావు, ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ఇంకొకడు అదే టైంని ఏ అయితే హార్డ్ చాప్టర్స్ ఉన్నాయో, నీకు రాని చాప్టర్స్ ఏవి ఉన్నాయో అవి ప్రిపేర్ అవుతున్నాడు. సో మీరు అలా అనాలిసిస్ చేసుకున్నారనుకోండి, అమ్మో ఇంకో ర్యాంక్ నాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చేటట్టు ఉంది అడిగి, సో నేను ఇంకా బాగా ప్రిపేర్ అవుతాయి కానీ నాకు మంచి ర్యాంక్ రాదు అని మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీకు లేనప్పుడు మీ వల్ల కాదు, ఎప్పుడైతే నా వల్ల అవుతుంది, నాకు కష్టమైతే ఇంకొకటి కూడా కష్టమే అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. సో నెక్స్ట్ రివిజన్ ఎలా చేయాలని చెప్పాను కదా. రివిజన్ అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇంకా 2 months ఉంది కదా, లాస్ట్ ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయిపోయి కాన్సెప్ట్స్ అన్ని 2 monthsలో రివిజన్ చేసేస్తాను అనుకుంటారు, కానీ అప్పుడు టైం అసలు మేనేజ్ అవ్వదు. ఇప్పుడు నుంచి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ వీక్లో మీరు ఏమైతే నేర్చుకున్నారో దానికి సంబంధించింది నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఫుల్ రివిజన్ చేయండి. వీకెండ్స్లోకి వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ఏం నేర్చుకున్నారో దాన్ని వీకెండ్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ వీక్ది ప్లస్ సెకండ్ వీక్ది కలిపి రివిజన్ చేసుకున్నారనుకోండి, మీకు సింపుల్ అయిపోద్ది. ఎలా చేస్తే ఇప్పుడు కష్టం అయిపోద్ది రివిజన్ కూడా. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జేఈకి వెబ్సైట్కి ఏమైనా లింక్ ఉందా? ఎస్, లింక్ ఉంది. జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు వెబ్సైట్లో కూడా అడుగుతున్నాడు, సో చాలా డిఫికల్ట్గా అడుగుతున్నాడు. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. నా వీడియోనే కాదు, మీకు ఇంకా వీడియోస్, ఇంకా కాన్సెప్ట్ గురించి వీడియోస్ కావాలనుకుంటే వేదాంతు తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అక్కడ మీరు క్లాసెస్ వినొచ్చు, వాళ్ళు చెప్తారు. ఆన్లైన్ కోర్స్ ఉంది, అలానే ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా ఆఫ్లైన్ సెంటర్స్ కానీ ఆన్లైన్ కోర్సెస్ కానీ ఉంటే మీరు చేసుకొని నేర్చుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఉండే డౌట్ ఏంటంటే, జేఈ ప్రిపేర్ అవ్వడం వల్ల వెబ్సైట్కి సింపుల్ అయిపోతా అంటే ఎస్, చాలా సింపుల్ అయితే మీకు 80 to 70 మార్క్స్ అనేవి ఓన్లీ జేఈ ప్రిపేర్ అవ్వడం వల్ల వెబ్సైట్లో మార్క్స్ అనేవి వస్తాయి. సో మీరు
ఓన్లీ జేఈ ఫోకస్ చేయాలనుకుంటే జేఈ కూడా ఫోకస్ చేసుకోవచ్చు. అలానే వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు. ఐపీఈ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఐపీఈకి దీనికి టైం మేనేజ్ ఎలా చేయాలంటే మీరు ఒక 2 hours అనేది ఐపీఈకి పెట్టుకుంటే డే మొత్తం వెబ్సైట్ కానీ జేఈ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాడికి ప్రిపేర్ అవ్వాలి. సో ఈ మనం ఈరోజు టాపిక్స్ వచ్చేసరికి సిలబస్ ఎలా చేయాలనుకున్నాం, గోల్ 5000 ర్యాంక్ రావాలనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్, మాక్ టెస్ట్, రివిజన్, అలానే షార్ట్ నోట్స్ ఇవన్నీ మన లిస్ట్లో ఉన్నాయి. ఈరోజు మీరు ఇవి గుర్తు పెట్టుకొని కరెక్ట్ చేస్తే మీకు 5000 ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. సో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్కి వెళ్ళి ఇప్పుడు మీరు వీడియో చేసుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెప్పండి వీ విల్ క్రాక్ బ్రో అని చెప్పండి. తర్వాత ఆఫ్టర్ మీరు వెబ్సైట్ రాసిన తర్వాత మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఈ వీడియో చూడడం వల్ల యూజా కాదో కూడా చెప్పండి. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. మీ పేరెంట్స్ కళ్ళల్లో ఈ ఆనందం చూడాలి, ఈ మూమెంట్ మీకు రావాలనుకుంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీరు లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వెబ్సైట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని డౌట్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.